జై శ్రీరామ్, జై శ్రీ గణేష. మనం ఇప్పుడు హైదరాబాద్ భాగ్యనగరంలో ఫేమస్ అయిన సుందర్ కళాకార్ దగ్గర ఉన్నాం. సుందర్ కళాకార్ లోపలికి వెళ్ళి చూపిస్తాం విగ్రహాలు ఎలా ఉన్నాయో. చూడండి, చాలా పెద్ద వినాయకుడు. మన హైదరాబాద్లో చాలా పెద్ద వినాయకుడు. చూడండి, సింహము. మనకు మూషిక్ మహారాజ్ రియల్ పంచ కోల్కత్తా స్టైల్లో ఉంది. ఇది ఇంత పెద్దగా ఉంది చూడండి, చాలా పెద్దగా ఉంది విగ్రహం. సుందర్ కళాకారు దగ్గర రియల్ పంచ, ఇది రియల్ పంచ. ఇది ఉన్నాయి చూడండి, కోల్కత్తా స్టైల్. ఇది ఉంది కదా, అక్కడ కోల్కత్తాలో దుర్గామాతకు వేస్తారు. అదే కోల్కత్తా అండ్ మన హైదరాబాద్, తెలంగాణ మిక్స్ చేసింది గణేష్. ఇక్కడ సింహం వచ్చింది, ఎంత గంభీరంగా ఉంది చూడండి సింహం. ఇది మన భాగ్యనగరంలోనే ఫేమస్ అయిన సుందర్ కళాకార్ దగ్గర. ఈ వీడియో కంప్లీట్గా చూడండి, కామెంట్ చేయండి జై శ్రీ గణేష అని. చూడండి, ఇక్కడ కూడా సింహాసనంలో కూర్చుంది మూషిక్ మహారాజ్. చూడండి డిజైన్ చాలా బాగుంది. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి గణేష్లో. మన హైదరాబాద్లో చాలా ఫేమస్ సుందర్ కళాకార్. ఇక్కడ చూడండి, ఈ డిజైన్ చూడండి. ఓకే, ఈ గణేష్ చూడండి, మన తెలంగాణలో అతి పెద్ద గణేష్ ఇక్కడ ఉంది. దీని గురించి తర్వాత చెప్తాను. ఇగో మూషిక్ మహారాజ్. వావ్, చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఎల్లో కలర్ పంచ వచ్చింది, ఎల్లో కలర్ పంచ. ఈ డిజైన్ చూడండి. కండువా కూడా వచ్చింది, కండువా రియల్ కండువా ఇది. ఓకే, చాలా పెద్ద ఉంది గణేష్. వావ్, పైన మనకు శ్రీనాథ్జీ కృష్ణుని అవతారంలో చూడండి పింఛము శ్రీనాథ్జీ ఇది. ఓకే, ఇక్కడ చూడండి, ఈ గణేష్కు ఎలిఫెంట్ వచ్చింది. ఎలిఫెంట్కి కూడా మనకు హారం వచ్చింది. ఇక్కడ గుర్రం హార్స్ వచ్చింది. ఇది చూడండి, ఈ బ్యాక్గ్రాఫ్ చూడండి. ఇది చూస్తే మనకు ఎలా అనిపిస్తుంది అంటే సముద్రం కనిపిస్తుంది. సముద్రం థీమ్ లో ఇది. అది ఇక్కడ దేవతలు ఆ స్నేక్ ని లాగుతారు చూడండి. అది విష్ణు వదనము, అది ఏదో అంటారు సంథింగ్, నాకు తెలియదు. అది మీకు తెలిస్తే చెప్పండి. అందరూ స్నేక్ని బట్టి ఇటు లాగుతారు, దేవతలు ఇటు లాగుతారు. ఇది చూడండి, రాక్షసులు ఇటు బట్టి లాగుతారు. పైన చూడండి, పైన శంకరుడు వచ్చాడు. ఇటు రాక్షసులు ఉన్నారు, అటు దేవతలు ఉన్నారు. దీన్ని ఏదో అంటారు, నాకు అంత ఐడియా లేదు. మీకు తెలిసింది ఉంటే కామెంట్ చేయండి. చూడండి, ఇదంతా సముద్రం. చూడండి, థీమ్ లో సముద్రం అంట, సముద్రం, స్నేక్స్, దేవతలు ఉన్నారు. పైన శివుడు, సర్పం చూడండి. అండ్ తెలంగాణ అండ్ మనకు కోల్కతా మిక్స్ అయి ఉంది. ఈ డిజైన్ మొత్తం మనకు పంచ పింక్ కలర్ వచ్చింది. కండువా కూడా వచ్చింది చూడండి. ఇప్పుడు ఇది
మోస్ట్ అవైటెడ్ వీడియో ఇది, ఎందుకంటే మన తెలంగాణలో అతి పెద్ద వినాయకుడు ఇది. చాలా పెద్ద ఉంది. కంప్లీట్ డీటెయిల్గా చూపిస్తుంది దీన్ని. ఇది చూడండి పంచ పైన డిజైన్ చూడండి, మనకు వైలెట్ కలర్ వచ్చింది పంచ పైన డిజైన్. ఇది కూడా ఇక్కడ చూడండి, సుదర్శన చక్రం ఒక వన్ సైడ్ లో, ఇంకొక సైడ్ లో శంకు కూడా వచ్చింది. శంకు ఇది బొజ్జ పైన చాలా పెద్దగా ఉంది. బొజ్జ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. లక్ష్మీ దేవత బొజ్జ పైన లక్ష్మీ దేవత. ఇక్కడ చూడండి, ఇక మనకు నాట్యం చేస్తుంది ఎలిఫెంట్. ఇక్కడ కూడా చూడండి నాట్యం చేస్తుంది ఎలిఫెంట్. చాలా అంటే చాలా పెద్దగా ఉంది బొజ్జ చూడండి. నేను ఇది మనకు తొండం ఉంది కదా, తొండం మంచిగా కొంచెం పింకిష్ కలర్ వచ్చింది. ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్, అండ్ ఇక్కడనేమో రెడ్ కలర్. అండ్ ఇది చూడండి, ఈ డిజైన్ చాలా అంటే చాలా బాగుంది. ఈ డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది డిజైన్. చంద్రం కలర్, మనం చంద్రం రెడ్ అన్ని కలర్లు 3-4 కలర్స్ మిక్స్ అయి ఉన్నాయి. అక్కడ మీరు ఇక్కడ చూస్తున్నారా, ఈ తొండం పైన ఇక్కడ నుంచి బాగా అనిపిస్తుంది. తొండం పైన పూరి జగన్నాథ్, జై శ్రీరామ్, జై శ్రీరామ. చాలా బాగుంది. పైకి వెళ్తే అక్కడ చూడండి శివుడి పైన 4-5 సర్పాలు ఉన్నాయి. చెవులకు చూడండి చాలా బాగుంది. ఈ చేతిలో శంఖం పట్టుకొని ఉంది. చెవులకు డిజైన్ చూడండి. ఇంకా అక్కడ పైన మనకి కంప్లీట్గా మనకి ఇంకా కిరీటం రాలేదు. ట్రాన్స్పోర్ట్లో కొంచెం ఇబ్బంది అవుతుందని కిరీటం రాలేదు. కిరీటం కూడా ఎక్స్టెన్షన్ ఇస్తారు వాళ్ళు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది చూడండి. నాకు తెలిసి మన తెలంగాణలో అతి పెద్ద వినాయకుడు ఇది. చాలా అంటే చాలా పెద్ద. పూరి జగన్నాథ్ చూడండి, పూరి జగన్నాథ్కి జై శ్రీ గణేష. ఇది ఇక్కడ మూషిక్ మహారాజ్ ఉన్నాడు. మూషిక్ మహారాజ్ అక్కడ కంప్లీట్గా చూడండి. లక్ష్మీదేవి ఇక్కడనేమో ఎలిఫెంట్, ఇక్కడ ఎలిఫెంట్ నాట్యం చేస్తున్నాయి ఎలిఫెంట్స్. ఓకే, చాలా పెద్ద ఉంది. తినడానికి చాలా మల్టిపుల్ కలర్స్ వచ్చినాయి చూడండి. అండ్ ఇక్కడ సూర్యుడు వచ్చాడు. పూరి జగన్నాథ్, జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి. ఇంకొక గణేష్ వైట్ కలర్ పంచ. ఇక్కడ ఎడ్జ్లకు కూడా డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి. చాలా అంటే చాలా సైడ్లకి తబలా వచ్చింది, తబలా వాయిస్తూ. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నెమలి చాలా పెద్దగా ఉంది. నెమలి సింహాసనం పైన కూర్చొని తబలా వాయిస్తున్నట్టు. పార్వతి బ్యాక్గ్రౌండ్ లో చూడండి, మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో వీణ కనిపిస్తుంది కదా, వీణ అండ్ మ్యూజిక్ థీమ్ లో ఉన్నాడు. చాలా బాగుంది, చాలా పెద్దగా కూడా ఉంది. ఇది కండువా కూడా వచ్చింది. వావ్, చూడండి చాలా అంటే చాలా పెద్దగా ఉంది గణేష్. ఓకే, ప్లీజ్ వీడియోస్